అంబేద్కర్ పేరు చెప్పి సామాజిక ఉద్యమాలతో పాటు కుల సంఘాలు కూడా ఏర్పాటు చేసుకున్న మందకృష్ణ మాదిగ గారు కానీ, అట్లాగే మాలమానవుడు చెన్నయ్య కానీ, అట్లాగే బీసీ సంఘాల నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్ కృష్ణయ్య గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఈ రకమైన పోరాటాలు చేస్తున్నామని చెప్పేసి అనేక స్టేట్మెంట్లు ఇస్తారు. ఆయన కోసం మీద ప్రాణత్యాగం చేస్తున్నట్టుగా మాట్లాడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక మతతత్వవాది మనువాది అయిన అమిత్ షా అంబేద్కర్ని ఒక రోల్ మోడల్గా తీసుకుంటున్న మనల్ని ఆయన కించపరుస్తూ మాట్లాడితే ఇప్పటివరకు ముగ్గురు నుండి ఒక స్టేట్మెంట్ లేదు, మరి ఏం లేదు. అంటే వాళ్ళు అమిత్ షాని సమర్థిస్తున్నారా, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించినందుకు అవమానపరిచినందుకు సంతోషపడుతున్నారా, ఏదో అర్థం కావట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే మన జీవితం ఈ రకంగా బాగుపడుతూ ఉంది. అనేక వేల సంవత్సరాలుగా మనువాదం మనల్ని సామాజిక వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలో వెంటబడిన కులాలందరూ కూడా అణిచివేయడం జరిగింది మనువాద వ్యవస్థ. ఆ మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు కావాలని చెప్పేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో కూడా పోరాటం చేసి రిజర్వేషన్లు తీసుకొచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అట్టడు ప్రజలపైన మనను సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అనేక హక్కులు రాశాడు, మైనారిటీల కోసం కొన్ని హక్కులు రాశాడు. అవన్నీ రాసినందుకు ఇప్పుడు ఆయన అవమానిస్తున్న అమిత్ షా గొప్పవాడా మీకోసం అని చెప్పారు అనుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి నీచమైన రాజకీయాలు చేసే మీరు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తూ ఉంటే, ఒక మనువాదమైన వ్యక్తిని ఇంతవరకు అతని స్టేట్మెంట్ లేదు, వాళ్ళు రాజీనామా చేయాలని డిమాండ్ లేదు. అసలు మీరు దేనికోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, డబ్బుల కోసం పనిచేస్తున్నారు, పదుల కోసం పనిచేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉంది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరవం, అంబేద్కర్ని ఎవరైనా విమర్శిస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము అసలైన వారసుగా చెప్పుకోవడానికి మేము ఉన్నాం. కానీ మీరు ఏంటి, దేనికోసం పనిచేస్తా ఉన్నారు, మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు, మీరు డబ్బులే మీకు సర్వస్వము, పదులే మీకు సర్వస్వము, ఇదేనా మీకు చెప్పాల్సింది? ఇప్పటికైనా మీరు రోడ్డు మీదకి వస్తారా లేదా? అనేక కుల సంఘాలలో కూడా చెప్తా ఉన్నారు, కుల సంఘాలలో కూడా మేము అడుగుతా ఉన్నాం. అనేక మంది అనేక రాష్ట్రాల్లో అట్టుడుగుతా ఉంది అంబేద్కర్ని విమర్శించినందుకు. కానీ మీరు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో బహుజన రాజ్యం అని చెప్తుంటున్న మీరు ఏ రకమైన బహుజన రాజ్యం? బహుజనుల కోసం ప్రాణత్యాగం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శించడం కూడా ఇంతవరకు మీ నుండి సమాధానం రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించాలి, లేకపోతే మీరు అంబేద్కర్ పేరు చెప్పి డబ్బుల కోసం పదవుల కోసం పనిచేసిన వారు నీచులుగా మిగిలిపోతారా తెలియజేసుకోవాల్సిందిగా మీరే